నా పేరు జాగా జోష్న. నేను జవహర్ నవోదయ విద్యాలయ విజయనగరం తిల్తంపాలెంకి చెందిన విద్యార్థిని. నేడు నేను వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా గురజాడ అప్పారావు గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. గురజాడ అప్పారావు గారు తెలుగు సాహిత్య విస్ఫోటకుడు, కవి, సమాజ సేవకుడు, కవితా రచనలలో విభిన్న దృష్టిని ప్రతిపాదించే మహానుభావుడు. ఆయన తెలుగు సాహిత్యాన్ని, సమాజాన్ని కొత్త దృక్కోణంలో చూసే దిశగా మార్చారు. గురజాడ అప్పారావు గురించి తెలుసుకోవడం అంటే తెలుగు సాహిత్యంలో నవోదయం, సామాజిక సవరణలకు ఒక చరిత్రను అందించడం. నా పేరు బొంగు కుసుమ. ఇప్పుడు నేను భారతదేశ అభివృద్ధిలో గురజాడ అప్పారావు గారి పాత్రలో భాగంగా ఈయన రచనను వివరించడానికై వచ్చాను. ముందుగా గురజాడ అప్పారావు గారు సమాజంలో ఎంతో ప్రతిభావంతుడు. ఈయన ప్రగతిశీల దృక్కోణం కలిగిన రచయిత. ఈయన రచనలు సమాజంలో మార్పుని, ప్రగతిని సృష్టించడమే కాకుండా తెలుగు సాహిత్యాన్ని ఒక కొత్త పటంలో నిలిపాయి. ఈయన రచనలలో కన్యాశుల్క నాటకం, దిద్దుబాటు నవల, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ అనే రచనలు మనకి ప్రముఖంగా కనిపిస్తాయి. ఈయన రచన యొక్క విశేషం ఏమిటంటే గురజాడ అప్పారావు గారి రచనలలో సమాజంలో ఉండే సమస్యలను, అసమానతలను, అణచివేతలను బలంగా వ్యతిరేకించి ఉంటాయి. ఈయన రచనలు సమాజ సవరణకు, మహిళల అవగాహనకు, జాతీయ చైతన్యానికి కీలకమైనవి. నా పేరు తాళపూడి రీతు. ఇప్పుడు నేను భారతదేశ అభివృద్ధిలో గురజాడ అప్పారావు పాత్రలో భాగంగా సంఘ సంస్కరణను చెప్పబోతున్నాను. గురజాడ అప్పారావు సంఘ సంస్కర్తగా ఎంతో ప్రసిద్ధి చెందారు. ఆయన కేవలం సాహిత్య కవిగానే కాకుండా సంఘ సంస్కర్తగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందారు. సంఘ సంస్కరణలో భాగంగా ఆయన సామాజిక వివక్షను వ్యతిరేకించారు, బాల వివాహాలను వ్యతిరేకించారు, ఇంకా మహిళా సాధికారత, పునర్జీవన దృష్టికోణం వంటి వాటి కోసం పాటుపడ్డారు. ఇంకా గురజాడ అప్పారావు మహిళల అవగాహన, హక్కులు మరియు సమానత్వం కోసం ఎంతో శ్రమించారు. ఆయన రాసిన రచనల్లో సీతాయనం వంటి రచనల్లో మహిళల అవగాహన, హక్కులు మరియు సమానత్వం కోసం అతని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నా పేరు బి హర్షవర్ధన్. నేను జవహర్ నవోదయ విద్యాలయ తిల్తంపాలెం విజయనగరం జిల్లాకు చెందిన విద్యార్థిని. ఈరోజు నేను గురజాడ అప్పారావు గారి గురించి కొన్ని విషయాలు తెలియచెప్పబోతున్నాను. గురజాడ అప్పారావు వ్యవహారిక భాష సంస్కర్తగా కూడా ఎంతో ప్రముఖంగా వెలుగొందారు. గురజాడ అప్పారావు సాహిత్యాన్ని, రచనలను ఒక సాధారణ వ్యక్తి సులభంగా అర్థం చేసుకోగలిగే విధంగా రూపొందించారు. గురజాడ తెలుగు వ్యవహారిక భాష పరంగా పెద్ద మార్పు తీసుకురాగలిగిన వ్యక్తి. ఆయన తన రచనల్లో తెలుగు భాషను సంస్కృత ప్రాచీన భాష మండలికాల నుంచి ప్రజా వినోదాన్ని సామాన్య ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్చారు. ఇది తెలుగు భాషకు ఒక కొత్త జీవనదారి తెచ్చింది. గురజాడ అప్పారావు గారు తెలుగు, సంస్కృత మరియు ప్రాచీన వ్యవహారిక భాష రూపకల్పనలో ప్రజల భాషను, వారి అనుభవాన్ని, జ్ఞానాన్ని ప్రాధాన్యంగా తీసుకుని బోధనా సామర్థ్యం ఉన్న కవితా రీతులను మరియు పదబంధాలు ఉపయోగించి భాషా మార్పును జాతీయ అవసరానికి అనుగుణంగా రూపొందించారు. గురజాడ అప్పారావు అనేది తెలుగు సాహిత్యంలో ఒక అద్భుతమైన పేరు మరియు ఆయనను ఆధునిక వైతాళికుడు అని కూడా భావిస్తారు. సామాజిక దురాచారాలు మరియు సామాన్య ప్రజల పట్ల స్పందన అనే అంశాలు ఆయన సాహిత్యానికి ఒక కొత్త మలుపును తీసుకొచ్చాయి. ఈయన వైతాళిక వైఖరి మరియు వైతాళికం అంటే కేవలం సాహిత్యం రచించడం మాత్రమే కాదు, సామాజిక దురాచారాలను వ్యతిరేకిస్తూ ప్రజలను ఒక సరికొత్త బాటలో నడిపించటమే. ఈయన వైతాళికతలలో సామాజిక దురాచారాలను వ్యంగ్యరూపంగా చూపించటం మరియు పురాణాలను వ్యంగ్యరూపంగా చూపించటం, సామాజిక అసమానతలపై సరైన నయమైన విమర్శ మరియు తెలుగు అనేది సామాజిక చైతన్యానికి తోడ్పడుతుంది అనేవి చెప్పుతాయి. మరియు గురజాడ అప్పారావు సామాజిక విమర్శలను మరియు దుర్గుణాలను వ్యంగ్యరూపంగా చూపించారు. ఈయన సమాజం గురించి చెప్పిన ప్రతి మాట ప్రజల మానవ హక్కులు మరియు మానవీయ విలువలపై ప్రతిబింబంగా నిలిచాయి. ఇది ఆధునిక వైతాళికుడుగా నిర్ధారించబడింది.